they're here. And anyway, today we are going to discuss a very important topic, ragging. Anmaritis are already explained the consequences of ragging, and Registrar Madam has explained her personal observations and experience and other things. But what I would like to speak to you is, I will start with a small introduction to this particular topic. See, including me, we all came from a rural background, and we studied our intermediate, 10th class, 7th class, whatever it is. Basically, I also came from the Telugu medium schools. I studied in a rural background. Studying in university is a dream at that time. అసలు యూనివర్సిటీ క్యాంపస్లోకి వెళ్ళాలి, చదవాలి అంటే అదొక పెద్ద డ్రీమ్. అప్పట్లో ఇంత ఈజీగా సీట్లు వచ్చేవి కాదు. I don't know whether now you are very lucky that you have so many vacancies, there are so many universities, so you are getting in a place into the university. మేము చదువుకునేటప్పుడు అలా కాదు. There are very few universities. Andhra University, SP University, only the 2 universities what we have. అప్పుడు యూనివర్సిటీలో సీట్ రావాలి అంటే చాలా కష్టం. It was a dream for all of us to come and study in the university. And when you please try to understand, when we were students, we don't have this many facilities what you are enjoying today. నాకు ఇంకా బాగా గుర్తు, నేను 8th క్లాస్ 9th క్లాస్లో ఉన్నప్పుడు కూడా మా ఊర్లో ఒక లైబ్రరీలో ఒకే ఒక హిందూ పేపర్ వచ్చేది. దాన్ని కూడా ట్యాగ్ వేసి కట్టి పెట్టుకుంటారు, తీసుకోకుండా ఎవరు. వెకాబులరీ పెంచుకోవాలంటే హిందూ పేపర్ చదవమనేవాళ్ళం. లైబ్రరీకి వెళ్ళి అది ఎవరు ఆ స్లాట్ వదిలితే వాళ్ళ కోసం వెయిట్ చేసి ఆ హిందూ పేపర్ చదువుకునే. ఒక క్రికెట్ మ్యాచ్ చూడాలి అంటే 5 కిలోమీటర్లు సైకిల్ దొక్కుకుంటూ వెళ్ళి పోతుంటే అది అప్పుడు డిస్టెన్స్ వాళ్ళు పెట్టేవాడు, డిష్ యాంటీనాతో పెట్టేవాడు, అక్కడ వెళ్ళి చూసేవాడు. అటువంటి ఫెసిలిటీస్ దగ్గర నుంచి ఇప్పుడు టుడే యూ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఇప్పుడు ఫెసిలిటీస్ పెరిగాయి, దాంతోపాటు మనకు ఉన్నటువంటి ఆలోచన ప్రవృత్తి కూడా పెరిగిపోయింది. విపరీతమైనటువంటి ధోరణులు అంటున్నారు, హింసా ప్రవృత్తి అనేది పెరిగిపోయింది. మీడియం వచ్చిన తర్వాత మీరు అది సినిమాలు అనుకోండి, ఓటీటీ అనుకోండి, మొబైల్ ఫోన్స్ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నౌ ది మైండ్ సెట్ హ్యాస్ చేంజ్డ్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకప్పుడు సినిమా తీసేటప్పుడు పాతకాలం సినిమాల్లో ఒక హీరో సిగరెట్ తాగాలి అనే సీన్ షూట్ చేసేటప్పుడు దుక్కుపట్టి